ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మా సాయిబాబా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద గ్రామ రైతులకు విత్తనాల ఎంపిక, కొనుగోలుపై అవగాహన సదస్సును నిర్వహించినట్లు వ్యవసాయ విస్తీర్ణ శాఖ అధికారి రాజాగౌడ్ తెలిపారు. నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం గ్రామ శివారులో గుడుంబా తయారీ స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు తనిఖీ చేసి సుమారు 11 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్, దులిమెట్ల మండలం వీరబైరాన్పల్లి గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వైద్యం కోసం వెళ్లిన మహిళల ఫోటోలను, వీడియోలు అసభ్యకరంగా చిత్రీకరించి మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్పై చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని సిపిఐ మాస్ లైన్ ప్రజాపంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ డిమాండ్ చేశారు. విడపనకల్ మండలంలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పాల్తూరు, పొలికి వంకలు విస్తృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు వెళ్లే గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోయాయి. ప్రమాదం అని తెలిసిన వాగుల్లోనే గ్రామస్తులు ప్రయాణం సాగిస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపొందాలని కోరుతూ ఉండ్రాజవరానికి చెందిన ఓ మహిళ తిరుమలలో మోకాళ్లపై మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. బద్వేల్ మండలం బైనపల్లి గ్రామంలో బస్రెడ్డి వసుంధర ఇంటిలో ఈ నెల 26వ తేదీన జరిగిన చోరీ కేసులో 195 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని బద్వేల్ రూరల్ సిఐ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్లు తెలియజేశారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఒంటిమిట్ట ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. ఆయన ఒంటిమిట్టలో గ్రామస్తులకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్ గెలుచుకోవడంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు మా బాధ్యతలను మరింత పెంచింది అన్నారు. తెలంగాణ దశమ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా కిలవరంగల్ చమన్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులను వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అర్పించారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టరేట్కి వెళ్లారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేద రోగులందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. జూన్ 4న జరగబోయే భువనగిరి ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఆర్ఓ హనుమంత్ తెలిపారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ అన్నారు. ఈ మేరకు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్న ఆలయ ఈవో రామకృష్ణ ఇంజనీరింగ్ అధికారులతో నందీశ్వర కాంప్లెక్స్ ఆకస్మిక తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
నర్సీపట్నం తుని రోడ్డులోని బలిఘట్టం సబ్స్టేషన్ సమీపంలో ప్రధాన రోడ్డు చెరువును తలపిస్తోంది. ఈ రోడ్డు గతుకులమయం కావడంతో వర్షం వచ్చినప్పుడల్లా నీరు నిలిచిపోతుంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ చేపట్టే జేఎన్టీయూ లెండిన్ ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎం దీపిక మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక సంస్థల కోటలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన యువనేత నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి గెలిచిన సందర్భంగా షాద్నగర్ మున్సిపల్ 24వ వార్డులో కౌన్సిలర్ రెటికల్ నందీశ్వర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, జనసేన నాయకులు కర్రీ మహేష్ ఇంటిని సందర్శించారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుని దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా లావేరు శేఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిర్వహించిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. 19 రోజుల నుంచి వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్తో కలిసి నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విష్ణుసాగర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.